the chapter name is Arbitration, the Arbitration and Conciliation Act 1996. Okay, right. By the end of this chapter, you will be able to have an overview of meaning of process of arbitration, different types of arbitration, and its difference with litigation, arbitration agreement with basic characteristics and features and conditions for its enforcement, and arbitral tribunal and its constitution, basic requirements for an appointment of arbitrator, arbitral tribunal, its removal and a replacement, meaning of conciliation, basic characteristics and process of conciliation, role of conciliators, know of commencement process of conciliation proceedings. Okay, right. It is applicable to all of India except Part 1, Part 3 and Part 4 shall extend to the state of Jammu and Kashmir only. Okay, related to international commercial arbitration. International commercial conciliation shall have the same meaning as expression international commercial arbitration. Okay, right. Need for the establishment of a unified legal structure. Arbitration Conciliation Act 1996 మామూలుగా ఇది యుఎన్ సిట్రల్ అన్సిట్రల్ మోడల్ లా బేస్ ప్రకారం డ్రాప్ చేశారు ఇది ఆర్బిట్రేషన్ కాన్సిలేషన్ యాక్ట్. ఓకే, నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద యాక్ట్ మొత్తం 4 పార్ట్స్ ఉంటాయి, మొత్తం 4 పార్ట్స్, 88 సెక్షన్స్. ఓకే, పార్ట్ 1 ఏమో ఆర్బిట్రేషన్, పార్ట్ 2 డీల్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సర్టెన్ ఫారెన్ అవార్డ్స్, పార్ట్ 3 కాన్సిలేషన్, పార్ట్ 4 సప్లిమెంటరీ ప్రొవిజన్స్. ఆర్బిట్రేషన్. ఓకే, ఆర్బిట్రేషన్ అంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఓకే, ఆర్బిట్రేషన్ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రిజల్యూషన్ టైప్స్ ఏంటి, కంపారిజన్ విత్ లిటిగేషన్, అలాగే ఆర్బిట్రేషన్ బేసిక్ ఫీచర్స్, అథారిటీస్. ఓకే, ఆల్టర్నేటివ్ మెథడ్స్ ఆఫ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ఆర్బిట్రేషన్, కాన్సిలేషన్, మీడియేషన్, నెగోషియేషన్. ఓకే, లెజిస్లేషన్, primary legislation dealing with alternative methods of dispute resolution. Legislation, Arbitration Conciliation Act, Legal Services Authorities, Code of Civil Procedure. Methods, arbitration, conciliation, mediation, judicial settlement to lok adalat, permanent local adalat. Okay, alternative arbitration. ఈ ఆల్టర్నేటివ్ డిస్ప్యూట్ రెజల్యూషన్లో చాలా ఉన్నాయి, ఆర్బిట్రేషన్, కాన్సిలేషన్. దీంట్లో పాపులర్ ఏంటంటే ఆర్బిట్రేషన్. మరి ఆర్బిట్రేషన్ ఎలా అంటే it is a method of adjudication of disputes by a neutral third person selected by the parties who renders final and binding decision. Okay, arbitration. Arbitral award includes interim award also. Okay, arbitral tribunal అంటే సోల్ ఆర్బిట్రేట్ లేదా ప్యానల్ సోల్ ఆర్బిట్రేట్ని ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అనొచ్చు, అలాగే ప్యానల్ ఆఫ్ ఆర్బిట్రేటర్స్ని ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అని కూడా అనొచ్చు. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అంటే వన్ ఆఫ్ ద పార్టీ, అంటే ఇప్పుడు ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ అంటే వన్ ఆఫ్ ద పార్టీ నాన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్. ఓకే, an individual who is a national of or habitually resident in any country other than India, at least one of the parties సేమ్. ఇప్పుడు మనము అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్, డీమ్డ్ అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ క్యాలిక్యులేట్ చేయాలంటే వన్ ఆఫ్ ద పర్సన్ నాన్ రెసిడెంట్ అయి ఉండాలి. ఓకే, నాన్ రెసిడెంట్ అయి ఉండాలి, దట్ టు అసోసియేటెడ్ ఎంటర్ప్రైజ్ అయి కూడా ఉండాలి. అవి 2 కండిషన్ సాటిస్ఫై చేస్తే ఇన్కమ్ ట్యాక్స్లో, ఇంటర్నేషనల్ టాక్సేషన్లో మనము ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ అనేది అప్లై అవుతుంది దానికి. సో సేమ్ అలానే వన్ పార్టీ, ఏ బాడీ కార్పొరేట్ విచ్ ఈజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ఎనీ కంట్రీ అదర్ దన్ బాడీ కార్పొరేట్ కానీ, ఇండివిజువల్ కానీ, అలాగే అసోసియేషన్ ఆర్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కానీ, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఫారెన్ కంట్రీ కానీ. ఓకే, రైట్. నెక్స్ట్ అంటే ప్రాసెస్ ఆఫ్ ఆర్బిట్రేషన్. అంటే ఇప్పుడు ఒక పార్టీ 1 ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే న్యూట్రల్ థర్డ్ పార్టీ. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఇండివిజువల్ కావచ్చు, ప్యానల్ ఆఫ్ ఆర్బిట్రేటర్స్ కావచ్చు. సో ఇప్పుడు పార్టీ టు ద ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్లో ఒక పార్టీ, సపోజ్ ఇద్దరు పార్టీస్ ఉంటే ఒక పార్టీ ఒక ఆర్బిట్రేటర్, ఇంకొక పార్టీ ఇంకొక ఆర్బిట్రేటర్ జాయింట్ కలిసి ఇంకొక ఆర్బిట్రేటర్ని అపాయింట్ చేయొచ్చు. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ ఇష్యూ చేసిన ఆర్బిట్రల్ అవార్డు అది ఫైనల్ అండ్ బైండింగ్ అనేది పాయింట్. ఓకే,
లిటిగేషన్ ఆర్బిట్రేషన్ డిఫరెన్స్ ఏంటి? లిటిగేషన్ ఏమో లిటిగేషన్ డీల్ టు కోర్టు, ఆర్బిట్రేషన్ డీల్ టు place of arbitration chosen by parties. Okay, judge is assigned by court to arbitrate selected by parties. Okay, procedure is followed by court to is fixed code of civil procedure. Parties ఇక్కడ ఆర్బిట్రేషన్లో ఫ్లెక్సిబిలిటీ, their own procedure. Proceedings are generally open to public. ఇది confidentiality, arbitration confidentiality. Okay, court decisions subject to numerous appeals, but arbitral awards limited grounds. Okay, it is వేరే కంట్రీలో ఎన్ఫోర్స్ డిఫికల్ట్ ఇన్ కేస్ లిటిగేషన్. ఎన్ఫోర్సింగ్ ఆఫ్ ఆర్బిట్రల్ అవార్డ్ ఇన్ ఫారెన్ నేషన్స్ ఇస్ మచ్ ఈజియర్ బికాస్ రికగ్నిషన్ it is governed by international treaties such as recognition and enforcement of foreign arbitral awards. Okay, next authorities under the act. 3 authorities: judicial authority, court, supreme court, high court, or any designated person or institution. Okay, judicial authority అంటే స్పెషల్ ట్రిబ్యునల్స్ లైక్ కన్జ్యూమర్ ఫోరం, అలాగే స్పెషల్ ట్రిబ్యునల్స్ అండ్ క్వాసి జ్యుడిషియల్ అథారిటీస్. కోర్ట్ డొమెస్టిక్ ఆర్బిట్రేషన్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు. ఇంటర్నేషనల్ కమిషనర్ ఆర్బిట్రేషన్ అయితే ఓన్లీ హైకోర్టు డీల్ చేస్తుంది. ఓకే, ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ షెల్ బి ఇన్ రైటింగ్. ఓకే, నెక్స్ట్ ఆర్బిట్రేషన్ క్లాస్ నీ కాంట్రాక్ట్లో ఆర్బిట్రేషన్ క్లాజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఓకే, ఆర్బిట్రేషన్ క్లాజ్ రెఫరెన్స్ ఆఫ్ ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ రెఫరెన్స్ కూడా ఇవ్వచ్చు అనేది పాయింట్. ఈవెన్ టెలికమ్యూనికేషన్, ఈమెయిల్ ద్వారా అంటే an exchange of letters, an arbitration agreement is in writing if it is contained in documents signed by the parties. అలాగే an exchange of letters, telex, telegrams or other means of telecommunication including communication through electronic means which provide a record of agreement. Okay, arbitration clause అంటే ఫ్యూచర్ డిస్ప్యూట్స్ అంటే ఇన్ ఫ్యూచర్లో డిస్ప్యూట్స్ ఏమైనా హ్యాపెన్ అవుతాయి దానికి సంబంధించి ఆర్బిట్రేషన్ క్లాజ్. సబ్మిషన్ అగ్రిమెంట్ ఆల్రెడీ హ్యాపెన్ అయిన డిస్ప్యూట్స్కి ఇప్పుడు ప్రాస్పెక్టివ్గా అప్లై చేసుకునేది సబ్మిషన్ అగ్రిమెంట్ అనేది. ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ అయితే కన్సెంట్ అనేది ఉండాలి. వితౌట్ కన్సెంట్ అనేది ఉండాలి. అలాగే రిక్వైర్మెంట్స్ ఆఫ్ వ్యాలిడ్ అగ్రిమెంట్ అనేది బేస్డ్ ఆన్ స్టాట్యూటరీ ప్రొవిజన్స్, డిసైడెడ్ కేస్ లాస్. ఆర్బిట్రేషన్ అగ్రిమెంట్ త్రూ రిఫరెన్స్ కూడా ఉండొచ్చు. టెర్మినేషన్ ఆఫ్ అగ్రిమెంట్ అంటే మ్యూచువల్ కన్సెంట్ లేదా ప్రిన్సిపల్ కాంట్రాక్ట్ టెర్మినేట్ అయినా, డెత్ ఆఫ్ పార్టీస్ హ్యాపెన్ అయినా, ఆపరేషన్ ఆఫ్ లా ఆ విధంగా టెర్మినేట్ కావచ్చు. ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే పార్టీస్ అపాయింట్ చేయొచ్చు, లేకపోతే సుప్రీంకోర్టు, హైకోర్టు సపోర్ట్ తీసుకోవచ్చు, లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఐసీసీ లేదా FICCI, ICDR వాళ్ళు కూడా అపాయింట్ చేయొచ్చు. వాళ్ళకి ఆ పవర్ ఉంది. హూ కెన్ బి అన్ ఆర్బిట్రేటర్. ఆర్బిట్రేటర్ అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నైబర్ కానీ వాళ్ళు ఉండకూడదు అంతే. అంటే ఇండిపెండెన్స్ అనేది ఉండాలి. నెంబర్ ఆఫ్ ఆర్బిట్రేస్ అంటే హార్డ్ నెంబర్ ఉండాలి. The parties will join to appoint, లేదా each party will appoint one and the two arbitrators would appoint the rest. The appointment would be made by the unrelated person or institution, president of ICA. రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ అంటే ఆర్బిట్రేట్ నేషనాలిటీ సంబంధం లేదు, కానీ ఇంటర్నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ అప్పుడు నేషనాలిటీ కన్సిడర్ చేస్తాం.
duties and liabilities of arbiter and conduct arbitral proceedings without delay, like remain at all the times impartial, treat both parties equally, keep all matters concerning arbitration consider deliberation, avoid unilateral communication with one, okay, ensure all documents and communication received from one party is communicated to the other party, ensure that the award and all other decisions comply with the requirements, okay. Termination, removal and substitution of arbitral tribunal. 4 instances. When the arbiter leaves voluntarily, when all parties involved in the arbitration agree that the arbitrator should be removed through operation of law, arbiter unable to continue when the arbitration process ends, when the court decides that the arbiter should be removed. Before whom is challenge to be raised? Arbitral tribunal against arbitral tribunal. తర్వాత డైరెక్ట్ డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు. డొమెస్టిక్ అయితే డిస్ట్రిక్ట్ కోర్టు, హైకోర్టు. ఇంటర్నేషనల్ కమిషన్ ఆర్బిట్రేషన్ డైరెక్ట్ హైకోర్టు. Arbitral award. Arbitral award is similar to judgment given by a court of law. Court. Within 12 months. Timeline. General principles. Against arbitral tribunal, 3 months initial period, extra 30 days also given. Arbitral reward, final award, interim award, settlement award, additional award, okay. Requirements of an arbitral tribunal. Arbitral award must be a decision by the majority, must be made in writing, signed, dated, must be reasoned, must not be vague, should be capable of being performed, must not be illegal, okay. Challenging an award under section 13, challenge of bias against the arbitral tribunal. Under section 16, overstepping of jurisdiction by the arbitral tribunal. Section 34, specific grounds for reviewing an award. The first set of grounds, party is under some incapacity, invalid arbitration agreement, party is not given proper notice, award deals with disputes not submitted to arbitration, arbitral tribunal or procedure was not in accordance with necessary requirements. Second, subject matter of dispute is not capable of settlement by arbitration, arbitrality. అంటే ఇప్పుడు ఆర్బిట్రల్ ట్రిబ్యునల్ డీల్ చేయాల్సిన విషయం కాదు ఆ సిచ్యువేషన్స్. అవార్డ్ ఈజ్ ఇన్ కాంట్రవెన్షన్ ఆఫ్ పబ్లిక్ పాలసీ కన్సిక్వెన్స్ సెట్ అసైడ్ కన్ఫర్మ్ మోడిఫై remit back, enforcement, cancellation అనేది ఇక్కడ విన్ అండ్ లూజ్ అనే కాన్సెప్ట్ ఏమి ఉండదు, ఇక్కడ విన్ అనే ఉంటుంది. సెటిల్మెంట్ ఒక కామన్ ప్రాబ్లం, ఇది కూడా వన్ ఆఫ్ ద ఆల్టర్నేటివ్ మెథడ్ ఆఫ్ డిస్ప్యూట్ రిజల్యూషన్, ఓకే. Voluntary, not adversarial, assisted procedure, finality of settlement, confidentiality. Cancellation in India. Number of conciliators 3. Appointment of conciliators. Conciliator appointments are subject to party consent, okay. Procedure of conciliation. Once the conciliations have been appointed, both parties are required to submit their statements in writing. బార్ అండ్ జ్యుడిషియల్ ఆర్బిట్రల్ ప్రొసీడింగ్, ఒకసారి కాన్సలేషన్కి వస్తే ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్ జ్యుడిషియల్ అవేమి చెల్లవు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మీడియేషన్? మీడియేటర్ ప్లేస్ ఏ ఫెసిలిటేటివ్ రోల్, కాన్సిలేటర్ ప్లేస్ ఏ ప్రొయాక్టివ్ రోల్. అవుట్కమ్ ఈజ్ అగ్రిమెంట్ బిట్వీన్ పార్టీస్. అవుట్కమ్ ఈజ్ అన్ సెటిల్మెంట్ అగ్రిమెంట్. Agreement is reached by the parties is a contract enforceable by law. Okay, settlement agreement reached between parties has the same status. Okay, in other words, it is executable as a degree of civil code. Mediation, code of civil procedure, cancellation, arbitration, cancellation, part 3. Mediation is governed by confidentiality.
Cancellation is bound by confidentiality. Extent of confidentiality is dependent by the law. Breach of confidentiality could be fatal to the entire process. However, confidentiality in mediation is often based on trust. Settlement agreement. Initial steps. Settlement agreement. Attempt of cancellation is to resolve the dispute and arrive at a settlement agreement. So this is Arbitration and Cancellation Act. Thank you.